హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ పిల్లర్స్ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇన్సైట్స్ ఐఏఎస్కి సంబంధించి మెటీరియల్ అది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎలా పనికొస్తుంది, దానికోసం అంటే నేను చేసిన వర్క్ ఏంటి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ముందుగా షార్ట్గా చెప్పుకుంటే యాక్చువల్లీ ఇన్సైట్స్ ఐఏఎస్ వాళ్ళు ఎప్పటి నుండో చాలా సంవత్సరాలుగా అంటే యూపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు, వాళ్ళే రిఫరెన్స్ ఆన్సర్స్ ఇస్తారు. సో అవి చాలా యూజ్ అవుతాయి స్టూడెంట్స్కి. సో అలా ఎవ్రీ మంత్ వాళ్ళు ఇన్సైట్స్ సెక్యూర్ పేరుతోటి కొన్ని పీడిఎఫ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే GS1, GS2, GS3, GS4 అని 4 పేపర్స్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి. సో అయితే దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో దానికి స్టూడెంట్స్ ఆన్సర్స్ రాసి వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, దానికోసం వాళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి అంటే ఏమేమి పాయింట్స్ ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ రాసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇస్తారు. సో దాంతో ఈ స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఎవరైనా రాయొచ్చు ఆన్సర్స్. సో నాకేంటంటే నా ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి రెడీ అయింది కాబట్టి నేను కూడా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇద్దాం, ఆ ఆన్సర్స్ అన్ని స్టూడెంట్స్ అందరికి అవైలబుల్గా ఉండేలా చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను. దానికోసం ఈ ఆగస్ట్లో GS1, GS2, GS3 ఈ 3 పేపర్లకు సంబంధించి నేను కూడా ఆన్సర్స్ నా ప్రాజెక్ట్ సిరీస్ ద్వారా రెడీ చేసి పీడిఎఫ్స్ రూపంలో మీకు ఆల్రెడీ నేను ఇస్తున్నాను. అది మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్లో పెడుతున్నాను. సో నాలెడ్జ్ పిల్లర్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరేం చేస్తారంటే ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. అంటే ఈ ఆగస్ట్ నుండి మళ్ళీ నెక్స్ట్ జూలై వరకు అంటే నెక్స్ట్ 2026 మెయిన్స్ ఎగ్జామ్ వరకు వచ్చే ఈ క్వశ్చన్స్ అన్ని మీకు చాలా యూజ్ అవుతాయి. అంటే మ్యాక్సిమం మీకు అందులోంచి అంటే చాలా తగులుతాయి మీకు క్వశ్చన్స్. సో దానివల్ల ముందే ఆన్సర్స్ కూడా రెడీగా ఉండడం వల్ల మీరు ఒకసారి మంచిగా వాటిని ప్రిపేర్ అయితే డెఫినెట్లీ చాలా ఈజీగా రాయొచ్చు. రెండోది ఏంటంటే నేను డైరెక్ట్ ఆన్సర్ ఫార్మాట్లో ఇస్తున్నాను, అంటే గైడెన్స్ ఫార్మాట్లో కాదు. అంటే రియల్గా క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎలా రాయొచ్చు, ఎంత రాయాలి అంటే వాళ్ళు ఇచ్చే లిమిట్ 150 వర్డ్స్, 250 వర్డ్స్, 2 ఫార్మాట్స్ ఉంటాయి కాబట్టి ఈ 150 వర్డ్స్ అలాగే 250 వర్డ్స్ అక్కడ ఎలా ఉంటే క్వశ్చన్ దానికి తగ్గట్టుగా ఆన్సర్. ఓకే, డైరెక్ట్ ఆన్సరే అంటే రిఫరెన్స్ పాయింట్ కాదు. ఓకే, అలా ప్రిపేర్ చేసి మీకు పీడిఎఫ్స్ ఇస్తున్నాను. దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో యాక్చువల్లీ. ఇప్పుడు దీంట్లో ఇన్డెప్త్గా వెళ్దాం. యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ మెయిన్స్కి సంబంధించి యూపీఎస్సీకి సంబంధించి ఈ మెటీరియల్స్ సంబంధించి ఎలా ఉన్నాయి ఏంటి ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు అదర్ దాన్ న్యూస్ పేపర్స్ ఇంకా ఎవరెవరు తయారు చేస్తున్నారు అనే కాన్సెప్ట్లు అన్ని చెక్ చేస్తున్నప్పుడు దృష్టి వాళ్ళు ఇస్తుంటారు ఎడిటోరియల్ న్యూస్ అనాలిసిస్ అని చెప్పేసి, అలాగే విజన్ ఐఎస్ వాళ్ళది ఉంది, తర్వాత మనకి ఇన్సైట్స్ వాళ్ళది ఎప్పటి నుండో ఉంది. సో నేనేం చేశానంటే ఇన్సైట్స్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు 2018 నుండి వాళ్ళు ఈ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో నీట్గా 4 పేపర్స్ GS1, GS2, GS3, GS4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క పేపర్ నుండి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అందాదా 40 క్వశ్చన్స్ అంటే మీకు 3 పేపర్స్ తీసుకుంటే 120 క్వశ్చన్స్ అవుతాయి. అంటే ఎవ్రీ మంత్ 120 క్వశ్చన్స్ 2018 నుండి. సో నేనేం చేశానంటే అవన్నీ చూసి వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే స్టూడెంట్స్కి ఎలా పనికొస్తాయి ఓకే అని చెప్పి. యాక్చువల్లీ బల్క్ మెటీరియల్ అది, కానీ యూజ్ఫుల్ మెటీరియల్. బల్క్ బట్ యూజ్ఫుల్. ఎట్లా మనకి ఇప్పుడు 120 అంటే పర్ ఇయర్ దాదాపు 1400 ఎబో క్వశ్చన్స్ అవుతున్నాయి. 1400 ఎబో అంటే 18, 19, 20, 21, 22. నేను 2023లో స్టార్ట్ చేసేది. ఓకే, అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అంటే నియర్లీ 7000 క్వశ్చన్స్. సో వాటిని ఎలా యూజ్ చేసుకుంటాం? ఇప్పుడు సపోజ్ వాటిని ప్రింట్ చేసుకుంటే ప్రింట్ అంటే ఎన్ని బుక్స్ వస్తాయి. సో అన్ని బుక్స్ని మనం ఏం చేసుకుంటాం, డైరెక్ట్ ప్రింట్ చేసి వాటిని చదివే అంత లేదు, దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. సో అవసరమైనప్పుడు కావాల్సినట్టుగా తీసుకోవాలంటే ప్రింట్ పనికిరాదు, స్టూడెంట్స్ అసలు ఆ పని చేయలేరు. సో అలా అని చెప్పేసి మనం పీడిఎఫ్స్ కాపీస్ దగ్గర పెట్టుకుంటే వాటిని ఎలా వాడుకోవాలి, అది టెక్స్ట్ కాదు డైరెక్ట్ పీడిఎఫ్ కాపీస్ రూపంలో ఉంది. ఓకే, దాన్ని కూడా యూజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అందులో ఎన్ని టాపిక్స్ ఓవర్లాప్ అయ్యాయి, అసలు ఓవరాల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి తెలియాలి. ఓకే, అవన్నీ ఆర్డర్లో ఉండాలి, మన అవసరమైనప్పుడు వాడుకునేలా ఉండాలి. ఓకే, అంటే ఎలా సపోజ్ ఇప్పుడు మీకు ఒక లైబ్రరీ లాగా ఉండాలి, అది సాధ్యం కాదు ఇక్కడ. సో దానివల్ల
నేను దాని మీద చాలా వర్క్ చేయాల్సొచ్చింది. అంటే ఏంటి? ఎలా? అని చెప్పేసి. అలా చేస్తూనే ఉన్నాను. చాలా సార్లు అంటే అంటే అది దాన్ని ఎట్లా వాడుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలన్నది మాత్రం తెలియలేదు. ఓకే. ఎందుకంటే అది పీడీఎఫ్ రూపంలో ఉంది. మళ్ళీ దాన్ని తీయాలి, సెపరేట్ చేయాలి. దాన్ని మనకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఓజోన్ అని ఉంది. సో, ఓజోన్ అట్మాస్ఫియరిక్ ఓజోన్, గ్రౌండ్ లెవెల్ ఓజోన్. దానికి సంబంధించి ఓవరాల్‌గా ఎన్ని క్వెషన్స్ వచ్చాయి. అని మనం మామూలుగా ఏంటి సెర్చ్‌లో క్లౌడ్‌లో వేయొచ్చు, డైరెక్ట్ సెర్చ్ చేయొచ్చు, అన్నిట్లో కలిపి చూడొచ్చు. కానీ ప్రతిసారి అది చేయడం వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. కానీ మనకు కావాల్సిందేంటి? ఓవరాల్ లిస్ట్ ఏంటి? అంటే సపోజ్ ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించి, పొల్యూషన్‌కి సంబంధించి అసలు ఎన్ని టాపిక్స్ ఉన్నాయనేది తెలియాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన సక్సెస్ అనేది ఏంటంటే ఓవరాల్ ఎన్ని ఉన్నాయి తెలియాలి. ఒక్కొక్క దాన్ని వాడుకునేలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామ్‌కి మనకవి పనికొస్తాయి. ఓకే. సో, ఆ ఓవరాల్ టాపిక్స్ తెలియనప్పుడు అది యూజ్ కాదు. కానీ నాకు అంతకుముందే పీడీఎఫ్స్ మీద, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ మీద, తర్వాత గూగుల్ డాక్స్ మీద, అలాగే కొన్ని టూల్స్ మీద చాలా వాటి మీద వర్క్ చేసి ఉండడం వల్ల కంటిన్యూయస్‌గా అలా నాకు దాన్ని ఎలా వాడాలి? ఎలా చూడాలి? ఎలా అంటే అరేంజ్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి అనే విషయం మీద క్లారిటీ వచ్చింది. సో, దెన్ ఆ తర్వాత అలా కంటిన్యూ చేస్తూ ఆ వర్క్ అంతా చేశాను. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది. అంటే ఇన్‌సైట్స్ మీద మిగతా వాటి నా పనులు చేసుకుంటూ ప్యారలెల్‌గా దీన్ని చేసేసరికి లిటరల్లీ 2 ఇయర్స్ పట్టింది. అసలు అంటే కంటిన్యూయస్ హ్యూజ్ టైమ్ పెట్టాల్సొచ్చింది. కానీ ఫైనల్లీ ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది. నాది బూస్టర్ లాగా పనిచేస్తుంది స్టూడెంట్స్‌కి అడిషనల్‌గా ఆల్రెడీ వాళ్ళు తయారు చేసేసిన క్వెషన్స్ ఓపెన్‌గానే ఇస్తున్నారు కాబట్టి, వాటికి ఆన్సర్స్ ఇస్తే స్టూడెంట్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్ అవుతుందనే కాన్సెప్ట్ తోటి నేనే ఆన్సర్స్ తయారు చేశాను. సో, దాన్ని మీకిప్పుడు నేను పీడీఎఫ్స్ రూపంలో ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ ఈ 3 పేపర్స్‌ని మనం నెక్స్ట్ మెయిన్స్ వరకు చూద్దాం. సో, అన్నీ కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. డెఫినైట్‌లీ మీకు ఈ పీడీఎఫ్స్ అనేటియి, ఈ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అనేటియి చాలా వరకు యూజ్ అవుతాయి. అలాగే రిమైనింగ్ మెటీరియల్స్ ఏమేమున్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి, సో, వాటికి నేనెలా మీకు ఇస్తాను అనే కాన్సెప్ట్ రాబోయే వీడియోస్‌లో నేను చెప్తాను. అలాగే అప్ టు డేట్‌గా ఉండండి. నా టెలిగ్రామ్ ఛానెల్ ఫాలో అవ్వండి. ఓకే. అలాగే యూట్యూబ్‌లో కూడా మీకేదైనా క్వెషన్స్ అదర్ దాన్ దిస్ వేరే క్వెషన్స్ మీరెక్కడైనా టెస్ట్ సీరీస్ రాస్తున్నా గానీ, ఏదైనా మెటీరియల్స్ ప్రిపేర్ అవుతున్నా గానీ, క్వెషన్స్ ఏమైనా ఉన్నా మీకు ఆన్సర్ తెలియకపోయినా కానీ ఎలా రాయాలో ప్లీజ్ ఆస్క్ మీ. మీరు నాకు దానికి సంబంధించి పోస్ట్‌ని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. నాలెడ్జ్ పిల్లర్స్‌దే గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మీరు పోస్ట్ చేయండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో, ఈవెన్ తెలుగు కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్‌లో, ఎనీ అదర్ లాంగ్వేజ్. బట్ మీకేదైనా డౌట్ ఉంటే అడగండి. డెఫినైట్‌లీ మీ సక్సెస్‌లో నేను ఒక భాగం అవుతాను. ఓకే. కంబైన్డ్‌గా మనం సక్సెస్ అవుదాం. యూపీఎస్‌సి ఆర్ గ్రూప్స్ 1 సంబంధించి ఏపీపీఎస్‌సి గాని, టీఎస్‌పీఎస్‌సి గాని ఈ ఇన్‌సైట్స్ మెటీరియల్స్ మీకు ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి గ్రూప్ 1 కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. నేషనల్ సంబంధించి. నేషనల్ సిలబస్ సంబంధించి చాలా చాలా ఇవే క్వెషన్స్ మళ్ళీ ఇక్కడ మనం రాస్తాం. తేడా ఏం లేదు. ఆల్‌మోస్ట్ సేమ్. సో, కాబట్టి గ్రూప్స్ వాళ్ళు కూడా ఇవి యూజ్ చేసుకోండి. బెనిఫిట్ అవుతాయి. తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం. ప్రెజెంట్ అయితే నేను ఇంగ్లీష్ మీడియం ఇచ్చాను. ఇంకా మీకు నెక్స్ట్ తెలుగులో ఇస్తాను. మాక్సిమం తెలుగులో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఇంకొక వీడియోలో కలుద్దాం. ఆహ్, మీ ఫ్రెండ్స్ కానీ, అలాగే మీకు సంబంధించిన వాళ్ళు గాని, ఎవరైనా సివిల్స్‌కి గాని, ఆర్ గ్రూప్స్ గాని, గ్రూప్ 1కి గాని ప్రిపేర్ అవుతున్న వాళ్ళుంటే ఈ వీడియో షేర్ చేయండి. సో, డెఫినైట్‌లీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ.